బిగ్ బాస్ సీజన్ 9 ఎంత హోరాహోరీగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకలో భాగంగానే ప్రస్తుతం రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో డెమాన్ పవన్, భరణి, ఇమ్మాన్యుయేలు, మర్యాద్ మనీష్ ఈ నలుగురు పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలక్‌గా రీతూ వ్యవహరించిన సంగతి కూడా తెలిసిందే. అయితే రీతూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే భరణిని, ఇమ్మాన్యుయేల్‌ని వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిందంటూ బయట నెటిజన్స్ అయితే అంటున్నారు. కానీ భరణి తప్పు లేకపోయినా సరే భరణిని కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ చేసిందని, అలాగే ఇమ్మాన్యుయేల్ కూడా తన సంచాలక్‌గా చాలా వరస్ట్‌గా చేసింది అంటూ మనం చూస్తే అర్థమవుతుంది. ఇక విషయం పక్కన పెడితే చేసిందంతా చేసి రీతు ఏమీ తెలియనట్లు పాపం అర్ధరాత్రి పవన్‌ని పట్టుకొని ఏడ్చిందనే చెప్పాలి. ఇక హార్మి పవన్ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటే, నా వల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. ఎందుకంటే నా వల్ల ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ అవ్వలేకపోయాడు. కెప్టెన్ అవ్వాలన్నదే ఇమ్మాన్యుయేల్ కల. నాకు ఎన్నో సార్లు చెప్పాడు. కానీ నేనేమన్నా తప్పు చేశానో భయం వేస్తుంది పవన్ కళ్యాణ్ అంటూ తెగ ఏడ్చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ, అలా ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ నువ్వు సంచాలక్‌గా చాలా అంటే చాలా బాగానే చేశావు. నువ్వు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా హానెస్ట్‌గా చేశావు అక్కడ. ఇమ్మాన్యుయేల్ షర్ట్‌కి ఎక్కువ కలర్ ఉంది కాబట్టి నువ్వు అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించావు. దానికి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నాడు రీతూకి. అయితే రీతు తన తప్పు చేసిందని తనకి తెలుసు. బయటకి ఎలాగో నెగెటివ్ అవుతదని కూడా తెలుసు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున గారు ఇచ్చుకుంటారని కూడా తెలుసు. మరి మొత్తానికి నిజంగా భరణిని, ఇమ్మాన్యుయేల్‌ని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించింది రీతు. కరెక్ట్ అంటారా? లేకపోతే రీతు సంచాలక్‌గా బాగా చేసిందంటారా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరి మొత్తానికి అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ దగ్గర చిన్న పిల్లలా ఏడుస్తున్న రీతు మీద కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి